శ్రావణ మాసంలో సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలము ఏకాక్షి నారికేళానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో, వీటికి సంబంధించిన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలం విశేషంగా సహకరిస్తుంది. శ్రీఫలం చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది. కొబ్బరికాయకు ఉన్నట్లే పీచు కళ్ళు ఉంటాయి. అయితే కొబ్బరికాయ కంటే ఆకారంలో కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇది సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తుంది కాబట్టి సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి చాలా ప్రియమైంది. అందుకే శ్రావణ మాసంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద శుద్ధోదకంతో శుద్ధి చేసినటువంటి శ్రీఫలాన్ని ఉంచాలి. ఆ శ్రీఫలానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ శ్రీఫలం దగ్గర కొన్ని లవంగాలు కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో శ్రీఫలానికి పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా శ్రీఫలానికి పూజ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో శ్రీఫలాన్ని మూటగట్టి ఆ మూటను ఒక పాత్రలో ఉంచి మళ్ళీ ఆ పాత్రలో ఉంచినటువంటి మూటకి పసుపు కుంకుమలతో పూజ చేస్తూ కొన్ని రూపాయి నాణేలు కూడా ఆ పాత్రలో ఉంచుతూ ఓం శ్రీం నమః అని 21 సార్లు పఠించాలి. అలా పూజ చేసిన తర్వాత ఆ శ్రీఫలానికి కర్పూర హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించి ధూపం వేసి మళ్ళీ బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి శ్రీఫలాన్ని ఆ గిన్నెలోనే మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేసే అఖండ దైవిక వస్తువులలో ఏకాక్షి నారికేళానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సహజంగా కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకి ఒకే ఒక కన్ను ఉంటుంది. దాన్ని ఏకాక్షి నారికేళం అనే పేరుతో పిలుస్తారు. ఇది సాక్షాత్తు శివస్వరూపం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అలాంటి ఏకాక్షి నారికేళాన్ని మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేయాలి. ముందుగా ఏకాక్షి నారికేళానికి పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేసి ఆ తర్వాత చక్కగా శుభ్రపరిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. గులాబీ పూలు తీసుకొని ఆ గులాబీ పూలతో ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తూ ఓం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమః అని 21 సార్లు పఠించి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి ఏకాక్షి నారికేళాన్ని మీ పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే నిరంతర ధన ఆదాయం ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలానికి ఏకాక్షి నారికేళానికి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి పూజా మందిరంలో లేదా ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.